హలో ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇదిగోనండి, ఈరోజు వీడియోలో మేము మా ఇంటిలో ఉన్నటువంటి నందివర్ధనం పూల చెట్ల గురించి నేను వీడియో చేస్తున్నానండి. మీరందరూ తప్పకుండా చూడండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఈ పూలు ఇవి ఎలా ఉన్నాయంటే, ఇవి ఫస్ట్ తెల్లగా ఉంటాయండి మొగ్గలు. ఆకుకు చాలా 100 మొగ్గల దాకా ఉంటాయి. 100 వరహాల పూలు అంటారు కదండి, ఆ విధంగా ఉంటాయి ఇవి. కాకపోతే ఫస్ట్ చూడ్డానికి ఇట్లా తెల్ల మొగ్గలు వస్తాయండి. తెల్ల మొగ్గలు వచ్చేసి ఫస్ట్ మళ్ళీ తెల్లగా పువ్వు అవుతుందండి. తెల్లగా పువ్వు అయిన తర్వాత ఆ మొగ్గ ఇట్లా తెల్లగా అవుతుంది. అది అయిన తర్వాత మళ్ళీ అట్లాగేనండి, మళ్ళీ మరుసటి రోజుకు ఇట్లా రెడ్గా వచ్చేస్తుందండి పువ్వు. చూడండి ఎలా ఉన్నాయి, ఎంత గుత్తులు గుత్తులు ఉన్నాయి. ఫస్ట్ మొగ్గలు చూడండి, చాలా ఎక్కువగా కాస్తాయండి మొగ్గలన్నీ. ఫస్ట్ అయితే తెల్లగా ఉంటుంది, మొగ్గ ఇట్లా వస్తుంది. చూడండి ఎంత గుత్తులు గుత్తులుగా ఉందో. ఇవన్నీ దేవునికి పెట్టుకుంటారండి. చాలా బాగుంటాయి. స్మెల్ అయితే కనుక చాలా బాగుంటుందండి. చూడండి చెట్టు అంతా ఎలా అల్లకపోయిందో. ఇది మల్లె చెట్టు అండి. మల్లె చెట్టు ఇప్పుడు మొగ్గలు పూస్తున్నాయి. ఈ చెట్టు అయితే కనుక చాలా బాగుంటుందండి. గుత్తులు గుత్తులుగా, ఎంత గుత్తులు గుత్తులుగా అంటే అంత బాగుంటుంది. స్మెల్ కూడా భలే బాగుంటుందండి. చూడండి, మరి ఒక్కసారి చూపిస్తాను. చెట్టు అంతా చాలా బాగుంటాయండి, చాలా అందంగా ఉంటాయి. దేవునికి అయితే మనం ప్రతిరోజు పూజ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా ఈ పూలను పెట్టుకోవచ్చండి. మనం మళ్ళీ పూలు కొనుక్కోకుండా తీసుకోవచ్చండి. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.